రామ 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 ఇక ఈరోజు మనం చెప్పుకోబోతుంటే అద్భుతమైన అంశాలు కోకొల్లలు ముఖ్యంగా రామ లక్ష్మ భరత శత్రుఘ్నులు. ఏమండి, పుత్రకామేష్టి యాగము యొక్క ఫలం ఆధారముగా జనించినటువంటి ఆ 4 చతుర్వేదాల రూపములైనటువంటి వారిలో మనందరం చెప్పుకోవాలి. ఇదందరికి కంఠస్థ అవ్వాలి. రాముల వారు మీ అందరూ తెలుసు కదా, పుట్టపర్తిలో ప్రశాంత నిలయంలో స్వామి ఉండే నివాస నిలయానికి పేరేమి? స్వామి ఉండేటువంటి గృహానికి యజుర్ మందిర్. ఏం పేరండి? ఆ పేరు ఎందుకు పెట్టారు తెలుసా అండి? ఋగ్ మందిర్ పెట్టచ్చు కదా, సామవేద మందిర్ పెట్టచ్చు కదా, అథర్వణ మందిర్ పెట్టచ్చు కదా. 4 వేదాలలో యజుర్వేదం అనేటువంటిది భగవంతుని యొక్క గుణగణాదుల్ని వర్ణించేటువంటిది, భగవద్దత్తమైనటువంటిది. కనుకనే ఆ భగవద్దత్తమైనటువంటి మందిరమందు ఉండేటువంటి ఆ శ్రీరామచంద్రమూర్తి యజుర్వేద స్వరూపులు, సత్యసాయి పరమాత్ముడు యజుర్వేదమందు నిలవి ఉండేటువంటి సాక్షాత్ ప్రేమ స్వరూపులు. మనందరూ కూడా స్వామికి గట్టిగా జయజయధ్వానాలు చేయాలి. రామచంద్రుల వారు ఏ వేద స్వరూపులండి? గట్టిగా చెప్పాలి. యజుర్వేద స్వరూపులు. ఏ స్వరూపులండి? మరొక మారు. ఇక నిరంతరము కూడా రాముని యొక్క అద్భుతమైనటువంటి నామముతో రామ సేవ కోసము నిరంతరముగా రామ కార్యమే యజ్ఞముగా భావించి చెప్పాలి. రామకార్యమే ఎవరండి? రామకార్యం యజ్ఞంగా భావించాడు లక్ష్మణుడు. ఎవరండి? లక్ష్మణుడు రామకార్యమే యజ్ఞముగా భావించి యజ్ఞ యాగాదులన్నిటి కూడా ఎలా నిర్వర్తించాలో చెప్పేటువంటిది ఋగ్వేదము. ఏ వేదం అండి? ఆ ఋగ్వేదం అనేటువంటి దాన్ని ఆ స్వరూపమే లక్ష్మణన్ స్వామి యొక్క స్వరూపము. 3వది రామనామాన్ని నిరంతరము కూడా గానము చేస్తూ, ఎక్కడో చూడండి, ఎక్కడో ఉండాడు, తన యొక్క తాతగారింటికి వెళ్ళిపోయాడు. ఎవడు? భరతుడు. ఎవరండి? ఇంతలో దశరథుడు దుఃఖితుడై చనిపోయాడు. కబురు పంపారు. రాముడికి కూడా కబురు వెళ్ళింది. కానీ రాముడు వనవాసం వీడి అంత్యక్రియలకు కూడా రావటానికి వీలు లేదు. చూసారా, అమెండ్మెంట్స్ లేవు. అటువంటి సమయంలో 7 రోజుల పాటు ఆ ప్రయాణం చేసి భరత శత్రుఘ్నులు వచ్చేలోగా ఆ దశరథుని యొక్క పార్థివ దేహాన్ని ఎక్కడుంచారు? తైలంలో ఉంచారు, నూనె గోనెల్లో ఉంచారు. అటువంటి విధానంలో వచ్చిన తర్వాత అంత్యక్రియలు నివర్తించిన తర్వాత నిరంతరము కూడా కోపోద్రిక్తుడైనాడు. తన తల్లిని వెళ్ళాడు. అనేక విధాలుగా, నువ్వు ఎటువంటి తల్లివి? నీ వంటి తల్లికి నేను పుట్టానా? నా రాముడు లేనటువంటి అయోధ్య నాకెందుకు? నా రాముడు లేని సామ్రాజ్యం నాకెందుకు? నా రాముడు లేనటువంటి ఈ భోగభాగ్యం నాకెందుకని ఎంత పరిగెట్టి వెళ్ళాడు. అడవులకి వెళ్ళాడు. అక్కడ అంటే రామనామమే, రామగానమే. కాబట్టి గానానికి ప్రతీక అంటే సామవేద స్వరూపమే భరతుడు. ఏ వేద స్వరూపం అంటే భరతుడు? ఋగ్వేదం ఎవరండి? గడి చెప్పాలి. మరి ఇంకా రాముడు ఏ స్వరూపం అండి? యజుర్వేద స్వరూపం. అర్థమైంది కదా. ఇక మిగిలిన వాడు 2 రకాల శత్రువులను నాశనం చేయగలిగిన వాడు శత్రుఘ్నుడు. ఎన్ని రకాల శత్రువులు అండి? ఎన్ని శత్రువులు ఎక్కడ ఉంటారండి? బహిర్గతము, అంతర్గతం. చెప్పాలి. బహిర్గతము, మీరు ఎంత ఫాస్ట్గా చెప్తే అంత ఫాస్ట్గా అవుతుంది. బహిర్గతము, అంతర్గతము. బహిర్గతంగా ఉండే శత్రువులు కాకుండా లోపల ఉండేటువంటి యొక్క మన లోపల ఉండే కామక్రోధ లోభమోహ మధమాత్సర్యాన్ని అర్షడ్ వర్గాలనే కాకుండా అన్నిటినీ పటాపంచగలిచేటువంటి ఆ అధర్వణ వేదం యొక్క రూపమే శత్రుఘ్నుడు. వాళ్ళ పేర్లు ఊరికినే పెట్టలేదండి. ఇది వశిష్ఠుల వారు పెట్టిన పేరు. అద్భుతమైనటువంటి ఆ యోగాంగ ఆ వేద పండితులు, అంటే వేదాలకే భాష్యాన్ని చెప్పగలిగినటువంటి అద్భుతమైనటువంటి పురోహితులు. ఇప్పుడు మనబోటి పురోహితులు కాదు, ఎంత ఇస్తామని ముందుగా మాట్లాడేవాళ్ళు కాదు ఇప్పుడు. కాబట్టి అటువంటి అద్భుతమైనటువంటి శ్రీరామచంద్రమూర్తికి సోదరులుగా ఉండే రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు, వీరి 4 కోసం కొన్ని మాటలు మనం చెప్పుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది.
ఎందుకంటే రామాయణం అనేటువంటిది వీరి యొక్క ప్రస్తావన లేనిది, వీరి యొక్క వైభవం లేనిది. రామాయణం అనేటువంటి అసలు ముందుకు వెళ్ళదు, అసలు అది రంజిల్లదు మరియు భాసిల్లదు అనే అంశాన్ని మనందరం కూడా చక్కగా తెలుసుకోవాలి. జై బలో సీతారామచంద్రమూర్తికి. Like this video, share this video and subscribe to Lhasa Foundation YouTube channel and click on the bell icon for notifications.